రేవంత్ రెడ్డితో సహా మాట్లాడుతున్న పరిస్థితి. దీని ముందు నుంచే కూడా దీనికి సంబంధించిన ప్లానింగ్, డిజైన్ అంతా కూడా ముందు నుంచే అలర్ట్ చేశామంటూ కూడా వాళ్ళు చెప్తున్న మాట. ప్రధానంగా ఈ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడే ఎందుకు పెడుతున్నారనే క్వశ్చన్‌కి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్ ఇంటర్నేషనల్‌గా రాబోయే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వస్తాయి. ఖచ్చితంగా తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కాబట్టి సపోర్ట్ ఉంటుంది అనే దాని మీద వాళ్ళు చెప్తున్నమాట. సో అది వాస్తవం కావచ్చు. కానీ ఈ సమయంలో ఇంత ఖర్చు పెట్టడం, తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పటికే. సో తెలంగాణలో ఉన్న సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్కి ఖర్చు పెట్టడం ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. సో ఒక్కసారి వార్తల్లో చూసుకుంటే ప్రధాన వార్తల్లో అదే ఉంటుంది. ఈరోజు నాకు తెలిసి రేపు ఈరోజు కూడా, నిన్న ఈరోజు కూడా అదే ఉంటుంది. సో పెట్టుబడుల సునామీ, తొలి రోజే 35 కంపెనీలు, 2,43,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంట. ఇంధన నగరంలోనే 1,00,000 కోట్ల, 1,50,000 ఉద్యోగాలు, 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడి, తొలి రోజే 41,000 కోట్ల ఒప్పందాలు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డీప్ టెక్ రంగంలో బ్లూక్ ఫీల్డ్ యాక్సిస్ 75,000 కోట్లు పెట్టుబడి పెట్టిందంట. 31,000 కోట్ల పెట్టుబడులకు ఎవరెన్స్ అండ్ యాక్సిస్ సంతకాలు చేశాయి. 27,000 కోట్ల పెట్టుబడులకు విన్ గ్రూప్ సిద్ధమంట. సల్మాన్ ఖాన్ వచ్చి 10,000 కోట్లు, అలాగే మెగా 8,000 కోట్లు. వాంతర తరహాలో జూ ఏర్పాటు రిలయన్స్ ఓకే అంట. సో వాంతర ఏదైతే రిలయన్స్ సంబంధించిన సంస్థకు సంబంధించిన వాంతర అనే ఒక జూ ఉంది. సో దీనికి సంబంధించి ఇక్కడ కూడా అలాంటి తరహాలోనే ఒక జూ ఏర్పాటు చేయాలనే దాని మీద రిలయన్స్ సంస్థ ఓకే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో వాళ్ళు పెట్టుబడి పెడతారా లేదో తెలియదు, కానీ ఓకే అయితే చెప్పిరంట. మై హోమ్ నుంచి గ్లోబల్ కంపెనీల దాకా ఎంఓయూల వెలువల్ల. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం అంట. తెలంగాణ గ్లోబల్ సదస్సు తొలి రోజు సూపర్ సక్సెస్ అంట. సక్సెస్ అంటున్నారు కానీ ఇది ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. ఎందుకు ఫెయిల్యూర్ అంటే, ఈ 1,000 కోట్ల పెట్టుబడులు అని ఇప్పుడు డల్లాస్ వెళ్ళొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు మనం చూసాం. ఎక్కడికక్కడ హోర్డింగ్లు పెట్టి లక్షలు కోట్లు తగలేసిన పరిస్థితి ఆ హోర్డింగ్లకి, ఆ ప్రచారాలకి. ఇదిగో 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 2 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తున్నాం అని పెద్ద పెద్ద ప్రచారాలు డల్లాస్ వెళ్ళొచ్చిన తర్వాత చేసిన పరిస్థితి. ఇప్పటికీ ఆ ఎంఓఏల పరిస్థితి ఏందో తెలియదు. అసలు ఎంఓయూ ఏంది, దానివల్ల ఏమైనా వాల్యూ ఉందా? ఎంఓయూ చేయడం వల్ల ఇక పెట్టుబడులు వచ్చినట్టు అంటే కాదు. అది ఎంఓయూ అంటే 0.5% అది అంతే. అది కేవలం పెడతాము అని ఒక ఏమంటారు దాన్ని, ఎస్ఆర్ నో చెప్పడంలో ఒక ఎస్ చెప్పినట్టుగా ఎంఓయూ బాండ్ అనేది. సో దీనికి తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. మీటింగులు ఉంటాయి, ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు పెట్టుబడులు పెట్టేదాకా కూడా నమ్మకం ఉండదు. ఈ ఎంఓయూ అనేది కీలక అంశం అయితే కాదు. ఇది కేవలం ఎంఓయూలు, దీనివల్ల వచ్చేది ఒడిగేది ఏముండదు. ఈ పెట్టుబడులన్నీ పెడతారంటే ఏమో చెప్పలేం. గాల్లో మాటలు, ఇవన్నీ కూడా గాల్లో మాటలే. ప్రచారానికి, కేవలం ప్రచారం చేసుకోవడానికి ఇది. ఎందుకు అంటే ఇందులో 2,43,000 కోట్లు అంటున్నాడు. ఈనాడులో చూస్తే 3,97,500 కోట్లు అంటున్నాడు పెట్టుబడి ఈనాడులో. ఆంధ్రజ్యోతిలో వచ్చేసరికి 2,43,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాడు. ఇక్కడే సంబంధం లేకుండా ఉంది. అసలు పెట్టుబడులు ఎంత వచ్చినాయి ఇక్కడే క్లారిటీ లేకుండా ఉంది. ఒక పేపర్లోనేమో 2,43,000 కోట్లు అంటున్నారు, ఇంకో పేపర్లోనేమో 3,95,000 కోట్లు అంటున్నారు. అసలు ఇక్కడే క్లారిటీ ఇవ్వట్లేదు, ప్రజలకి కన్ఫ్యూజ్ చేస్తున్నారు మళ్ళీ. మరి ఈ పెట్టుబడులని ఏంది అంటే, ఈ పెట్టుబడులన్నీ కూడా ఇక్కడ మంత్రులు దోచుకున్న పైసల్ని అక్కడ ఒక విదేశీ కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ కంపెనీ ద్వారా ఇక్కడ పెట్టుబడులు పెట్టించారు. సో క్లియర్ కట్గా ఇక్కడ వైట్ మనీ చేసుకోవడానికి సో ప్రజా నాయకులు కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా వీళ్ళందరి పైసలు దాచుకుని కూడబెట్టుకున్న పైసలన్నీ కూడా ఇప్పుడు వైట్ చేసుకోవడానికి సమ్మిట్ ప్రధానంగా. అలాగే పెద్ద పెద్ద బడా బిజినెస్ పారిశ్రామికవేత్తలు అంటాం కదా,
సో మెగా ఇంజనీరింగ్ కావచ్చు, ఇక ఎవరి దగ్గర ఉన్న బ్లాక్ మనీ వాళ్ళు బయటికి తీస్తారు ఇప్పుడే. దీన్ని వైట్ క్లియర్ వాషింగ్ పౌడర్ నిర్మాలాగా క్లియర్ వైట్ చేయడానికి చూస్తూ ఉంటారు ఇవన్నీ. సో ఇవే ఈ పెట్టుబడులు ఏదైతే ఇప్పుడు ప్రమోషన్స్లో పెట్టిరో ఇవన్నీ కూడా ఒక బూటకపు మాటలే. అవి వస్తాయా రావా అంటే ఏమో చెప్పలేం. సో ఇందులో కొన్ని జెన్యూన్ ఉండొచ్చు, కొన్ని ఇట్లా డమ్మీ ఉండొచ్చు. సో ఇందులోనే ఈ బ్లాక్ మనీని అంతా కూడా వైట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ప్రజలు ఏమనుకుంటారంటే, అరే పెట్టుబడులు వచ్చినాయి అంటే, అరే 3 లక్షల కోట్లు పెట్టుబడి అంటే మాటలు కాదు తెలంగాణకి, అరే ముఖ్యమంత్రి చాలా గొప్ప పని చేసిండు అనుకుంటాం. కానీ ఈ 3 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టుబడి పెట్టాలా? ఆల్రెడీ ఈయన డల్లాస్ వెళ్ళి వచ్చి 3 లక్షల కోట్లు తెచ్చిన కంపెనీలు ఏమైనాయో ఇప్పటికే తెలియదు, ఆ ఉద్యోగాలు ఏమైనా, ఆ కంపెనీలు ఏమైనాయో ఇప్పటికే తెలియదు. మళ్ళీ ఇప్పుడు 3 లక్షల కోట్లు పెట్టుబడి అని ఈ ప్రచారమా లేకపోతే ఏందా అనేది తెలియదు. ఆల్రెడీ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద 1000 కోట్లు తగిలేస్తూ ఉన్నారు. దాదాపు 1000-1500 కోట్లు అయి ఉంటాయి ఇప్పటిదాకా. మరి ఈ పైసలన్నీ ఎవరంటే ప్రజాధనమే. తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కట్టిన పైసలే ఈ 1500 కోట్లు ఈ 2 రోజుల సమ్మిట్కి ఉపయోగిస్తున్నారు. మరి ఈ 1500 కోట్లు ఇంకో చాట ఇన్వెస్ట్ చేస్తే తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, తెలంగాణలో. నిన్న వాళ్ళ ఉదాహరణకి మాట్లాడదాం. నిన్న వాళ్ళ ఎమ్మెల్యే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అనుకుంటా, నిన్న ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను తల వచ్చుకొని కింది తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి చేతుతో ఎత్తున మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు, గ్రామాలకు, మండల హెడ్ క్వార్టర్లకు, రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు లీడింగ్ ఎమ్మెల్యే ఆయన, దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి బాలు నాయక్ అని ఎమ్మెల్యే అని ఏమంటున్నాడు, గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి జిల్లా స్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, గ్రామాల్లోకి వెళ్ళాలంటే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు. కాబట్టి మాకు రోడ్లకి పనులకి నిధులు రిలీజ్ చేయండి అని చెప్పి వేడుకుంటున్నాడు ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇది తెలంగాణ దుస్థితి ఇప్పుడు. మరి ఇలాంటి దుస్థితిలో రైజింగ్ తెలంగాణని క్రియేట్ చేసి రైజింగ్ తెలంగాణని చేద్దామని ఇప్పుడు ఆల్రెడీ దీని మీద సమిట్ పేరు మీద 1500 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. మరి ఆడ నిధులే ఇవ్వట్లేదని పాపం ఎమ్మెల్యేలు మొరబెట్టుకుంటుంటే వాటిని గాలికి వదిలేసి 1500 కోట్లు పెట్టి ఇప్పుడు సమిట్ పెట్టడం అవసరమా? కేవలం ఒక డమ్మీ ఎంఓయూలు చేసుకోవడానికి, కేవలం ఈ క్యాష్ని అంతా కూడా వైట్ చేసుకోవడానికి మాత్రమే ఈ సమిట్లు. ప్రజలకు ఉపయోగం